మరి పౌలు తిమోతితో కొద్దిగా వైన్ తీసుకోమని ఎందుకు చెప్పాడు? అక్కడ చెప్పబడిన ద్రాక్షరసం త్రాగితే కడుపులో జబ్బులు తగ్గుతున్నాయి. ఇప్పుడు త్రాగుతున్న వైన్ వలన కడుపులో జబ్బులు వస్తున్నాయి. నీకు అర్థం కావట్లేదా? రెండూ వేరని. పౌలు చెప్పింది తాజా గ్రేప్ జ్యూస్ కోసం, పులియబెట్టడం ద్వారా తయారైన మద్యం కోసం కాదు. నూతన సృష్టిగా మార్చబడిన మనం త్రాగకూడదని దేవుడు కొత్త నిబంధనలో చాలా చోట్ల వ్రాయించాడు. సరే, తాగకూడదంటావు, అంతే కదా? అవును, మద్యంతో మత్తులమైతే దేవుని కట్టడలను మర్చిపోతాం. మత్తుగా ఉండడం తప్పంటావు. అవునరా. అలాగైతే ఆపరేషన్ ముందు పేషెంట్కి మత్తు మందు ఇస్తారు, అది కూడా తప్పే కదా? ఆపరేషన్ కోసం మత్తుమందు తీసుకోవడం తప్పు కాదు. ఎందుకంటే ఆదికాండంలో దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలుగజేసి తన పక్కటెముక నుండి స్త్రీని చేశాడు. ఆపరేషన్ టైంలో తీసుకున్న మత్తు కూడా అలాంటిదే. నీ దేహము దేవుని ఆలయమని, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయనని వాక్యం చెబుతుంది. కానీ నేడు డ్రగ్స్, పాన్పరాగ్, గుట్కా ఇలా శరీరానికి హాని కలిగించే మత్తు పదార్థాలని మనిషి సేవిస్తున్నాడు. ఇది పాపం. విదేశీయులు అక్కడ చలిని తట్టుకోలేక అందరూ మద్యం సేవిస్తారు, మరి వాళ్ళ సంగతి ఏంటి? విదేశాల్లో 80% మంది మద్యం త్రాగుతారు, 20% మంది త్రాగరు. ఆ 20% మంది ఎలా జీవిస్తున్నారంటావు? అయినా శరీరానికి వేడి పుట్టడానికి మద్యమే త్రాగాలా? వేరే మార్గాలే లేవా? నేడు చాలామంది క్రైస్తవులు వారు చేసే తప్పును సమర్థించుకోవడానికి ఎన్నో సాకులు చెబుతున్నారు. మద్యం త్రాగడం వల్ల మనిషి అమర్యాదగా ప్రవర్తిస్తాడు, అపహాసకుడిగా మారిపోతాడు, గొడవలకి కుట్లాట్లకి వెళ్తాడు. ఈ మద్యం త్రాగడం వలన మనిషికి ధనం, సమయం వృధా తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు.